హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ పవన్ కళ్యాణ్ గారు ఒక్కో మెట్టు పైకెక్కుతూ జాతీయ స్థాయి నాయకుడిగా ఎదుగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది సార్. సో కూటమి తరపు నుంచి మహారాష్ట్రలో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. అక్కడ సభ ఏర్పాటు చేశారు. అది సక్సెస్ఫుల్ గా అయిపోయింది. విపరీతంగా జనం వచ్చేస్తారు. ఆయన స్పీచ్ కూడా అద్భుతంగా ఉందని చెప్పేసి కితాబిస్తున్నారు చాలా మంది. సో మరి ఏం చెప్తారు ఆయన జర్నీ గురించి? అలాగే మహారాష్ట్ర సభలో ఆయన ఏం మాట్లాడారు? మరి జాతీయ స్థాయి నాయకుడు ఎదగడానికి మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా ఆయన షిఫ్ట్ కనపడుతుంది. పవన్ కళ్యాణ్ తనను తాను ప్రొజెక్ట్ చేసుకునే పద్ధతిలో ఒక మార్పు కనిపిస్తుంది. అదేంటంటే, ఒకటి ఆంధ్ర రాజకీయాలని తనకు అనుకూలంగా మలుచుకునే కార్యక్రమం ఒకటి కనబడుతుంది. రెండు, చంద్రబాబు ప్రభుత్వాన్ని తనకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రెజర్ చేయడం, ఇలా ప్రెజర్ పాలిటిక్స్ అంటారు. ఆ ప్రెజర్ పాలిటిక్స్ చేయడం అనేది రెండవ అంశం. మూడవ అంశం, జాతీయ రాజకీయాలకి తాను వెళ్ళాలి అంటే ఆంధ్ర తెలంగాణలో కాకుండా ప్రధానంగా సౌత్ ఇండియాలో ఒక యోగిలాగా, సౌత్ ఇండియన్ యోగి లాగా ప్రొజెక్ట్ అవ్వాలి అనేది కనబడుతుంది. అందుకని ఆయన వేషభాషలు కూడా ఆ మధ్య కాషాయం కట్టుకోవడం, బట్టలు అట్లాంటివి కట్టుకోవడం, సనాతన ధర్మానికి సంబంధించిన ప్రాయశ్చిత్త దీక్ష చేయడం 11 రోజుల పాటు, తిరుపతి లడ్డూను కూడా చంద్రబాబు నుంచి తను హైజాక్ చేయడం, ఆ క్రమంలో జాతీయ స్థాయిలో సనాతన బోర్డు ఒకటి నెలకొల్పాలనే డిమాండ్ తీసుకురావడం, ఆ తర్వాత తమిళ పాలిటిక్స్లో కూడా ఆయన ఎంటర్ అయినట్టు కనబడుతుంది. ఈవెన్ విజయ్కి కంగ్రాట్స్ చెప్పేటప్పుడు కూడా ఆయన సాధువు సన్యాసులు ఇదే భాష మాట్లాడాడు. సో అట్లాగే బంగ్లాదేశ్ హిందువుల గురించి కూడా ఆయన మాట్లాడాడు. అంటే ఒక జాతీయ నాయకుడిలాగా ఆయన బిహేవ్ చేయడం అనేది స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఆయనకి లక్ ఏంటంటే, సౌత్ ఇండియాలో బీజేపీ వీక్గా ఉంది కాబట్టి ఈయనకి ఒక కరిష్మా, సినిమాటిక్ కరిష్మా, పబ్లిక్ పర్సోనా ఉంది కాబట్టి ఈయన్ని సౌత్ ఇండియాలో ఇతర రాష్ట్రాల్లో కూడా తిప్పాలి, ముఖ్యంగా తమిళనాడులో ఈయన్ని ఇన్వాల్వ్ చేయాలనేది బీజేపీకి ఉంది. బీజేపీ లాంగ్ టర్మ్ ప్లాన్ ఏంటంటే, బీజేపీ ఎప్పుడు కూడా 10 ఏళ్ల ప్లాన్ ముందుకు వేసుకుంటుంది. వాళ్ళంత ఈజీగా ఏదో ఆషామాషిగా ఏమి మోడీ ఇంతకాలం అధికారంలో ఉన్నాడంటే వాళ్ళ వ్యూహాలు, ఎత్తుగళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అందుకని 4 సార్లు సీఎంగా, 3 సార్లు ప్రధానమంత్రిగా ఉండగలిగాడంటే ఇట్స్ నాట్ ఏ జోక్. మళ్ళీ కూడా ఆయన నెక్స్ట్ టైం కూడా మోడీనే ఉండాలనేది ప్లాన్. ఎందుకంటే ఏజ్ అనేది పెద్ద విషయం కాదు. ఆయన యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు ట్రంప్ కూడా 78 ఏళ్ల వయసులో ప్రెసిడెంట్ అయ్యాడు కాబట్టి మోడీకి కూడా 75, 76 వస్తాయి. మళ్ళీ ఒక 5 ఏళ్ళు ఉండడం పెద్ద విషయం కాదు. కాబట్టి మోడీకి ఆ వ్యూహాల్లో భాగంగా పవన్ కళ్యాణ్ తనకు అనుకూలంగా ఉంటాడు కాబట్టి పవన్ కళ్యాణ్ని వాడుకుందాం అనేది మోడీకి ఉన్న అండర్స్టాండింగ్. ఎందుకంటే చంద్రబాబు డిపెండబుల్ కాదు, చంద్రబాబు కంటే పవన్ కళ్యాణ్ డిపెండబుల్ అనేది మోడీకి ఉన్న ఇది. పవన్ కళ్యాణ్కి కూడా ఏం కావాలి, తనకు ఒక బలమైన ఫోర్స్ ఉంటే తను పైకి ఎదగడానికి ఛాన్స్ ఉంటుంది. తను సొంతంగా ఎదగడం అనేది పవన్ కళ్యాణ్కి సాధ్యం కాదని 10 ఏళ్లలో మనం చూసాం. అందుకని ఆయన ఈసారి పొత్తులు పెట్టుకొని 21 గెలిచాడు. నేషనల్ లెవెల్లో కూడా 2 ఎంపీలు గెలవగలిగారు, కొంత త్యాగం చేసినప్పటికి కూడా. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ జాతీయ నాయకుడికి ఎదగాలన్న ఒక ప్లాన్ పవన్ కళ్యాణ్కి కూడా ఉంది. దాని ద్వారా ఆంధ్రప్రదేశ్లో కూడా తన ఇది పెరుగుతుంది అనేది ఉంది. ఈ కాంటెక్స్లో వాళ్ళు మహారాష్ట్రలో ఎన్నికల సందర్భంగా పవన్ కళ్యాణ్ పిలిచారు. ఎందుకంటే మహారాష్ట్రలో తెలుగు వాళ్ళ సంఖ్య కూడా కొన్ని నియోజకవర్గాల్లో గణనీయంగా ఉంది. సో వాళ్ళని అడ్రస్ చేయడం కోసం పవన్ కళ్యాణ్ పిలిచారు. నిన్న బల్లార్పూర్ బహిరంగ సభ జరిగింది. దాంట్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నాడు. మామూలుగా పవన్ కళ్యాణ్ ఎవరైనా ఎనీ పొలిటీషియన్ స్పీచ్ ఇవ్వాలనుకున్నప్పుడు ప్రిపేర్ అవుతారు, ఏ మాటలు మాట్లాడి. ఇక్కడ మనకు మామూలుగా చాలామంది చెప్పేది ఏంటంటే త్రివిక్రమ్ ఎక్కువ రాసిస్తాడు పవన్ కళ్యాణ్ కానీ స్క్రిప్ట్. పవన్ కళ్యాణ్ స్పీచ్ జనరల్గా ఎట్లా ఉంటుందంటే ఎమోషనల్ అవుట్ బోస్ట్ ఉంటుంది. విషయాన్ని, సబ్జెక్ట్ని నీట్గా చెప్పడం కాకుండా ఏమీ లేకపోయినా అరుపులు, కేకలు, గందరగోళంగా ఊగిపోవడాలు ఇవన్నీ చేస్తుంటాడు. అంటే సినిమాలో ఎట్లయితే ఒక హీరో ఊగిపోతూ చేస్తే ప్రజల్లో ఇది వస్తుందో అదే బయట కూడా సినిమా హీరోలాగానే అతను ప్రవర్తిస్తుంటాడు. కానీ ఇక్కడ నిన్న ఉపన్యాసం మాత్రం డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే అక్కడ తన ఫ్యాన్స్, తన అభిమానులు లేరు కాబట్టి, ప్రజలు ఉన్నారు. రెండో జాతీయ మీడియా కవర్ చేస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అక్కడ ఏమేమి మాట్లాడాలనేది బాగా ప్లాన్ చేసుకొని సిస్టమేటిక్గా మాట్లాడినట్టుగా మనకు అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ మాట్లాడిన పద్ధతి కానీ, తన మధ్యలో మరాఠీ పదాలు వాడడం, హిందీ పదాలు వాడడం,
ఇవన్నీ చేయడం కానీ జాగ్రత్త వ్యూహాత్మకంగా ఉంది ఆ స్పీచ్. మేబీ బీజేపీ వాళ్ళు కూడా అతనికి హెల్ప్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే బీజేపీలో ఇట్లాంటి ముదుర్లు చాలామంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఎలాంటి స్పీచ్లు ఇవ్వాలని. సో కొద్దిగా మోడీ మోడల్ని కూడా ఈయన అడాప్ట్ చేసుకున్నట్టుగా ఉంది. మోడీ మోడల్ ఏంటంటే ఎక్కడికి పోయినా ఆయన హిందూ మత దీనికి సంబంధించి మాట్లాడతాడు, అట్లాగే స్థానిక సమస్యలు అనేవి కంపల్సరీ మాట్లాడతాడు. లోకల్ ప్రజలను ఆకట్టుకునే విధంగా కొన్ని పదాలు మాట్లాడడం, కొన్ని విషయాల్ని టచ్ చేయడం అనేది మోడీ స్పీచ్లో ఉండే ప్రత్యేకత. అదే ప్రత్యేకతని పవన్ కళ్యాణ్ కూడా అడాప్ట్ చేసుకున్నట్టుగా మనకు కనపడుతుంది. నిన్న చూస్తే ప్రధానంగా ఆయనలో 2 ధోరణులు మనం చెప్పచ్చు. ఒకటి జాతీయవాదం, 2 ప్రాంతీయవాదం. ఈ 2 అంశాలని మిక్స్ చేశాడు అక్కడ. అంటే ప్రాంతీయవాదంతో కూడిన జాతీయవాదం అనే కాన్సెప్ట్ని పవన్ కళ్యాణ్ తీసుకొచ్చాడు. దీనికి శివసేనని అక్కడ పవర్ఫుల్గా వాడుకున్నాడు. నిజానికి శివసేన అక్కడ 2 గ్రూపులుగా ఉంది, కానీ ఇతను ఆ 2 గ్రూపులను ఐడెంటిఫై చేయకుండా శివసేన నా గ్రూపే, మా వైపు ఉన్న గ్రూపే శివసేన, అది కాదు అన్నట్టుగా తీసుకున్నాడు. సో ఫస్ట్ ఈయన మాట్లాడడంలో ఏంటంటే శివసేనలాగే జనసేన కూడా ఏర్పడిందని కంపేర్ చేశాడు. అట్లాగే మరాఠీలో యోధుడైన శివాజీని తీసుకున్నాడు. శివాజీ పుట్టిన నేల ఇది, అది ఈ కాంటెక్స్ట్ను తీసుకున్నాడు. అంటే జాతీయవాదం, హిందూ మతత్వం, తర్వాత ప్రాంతీయవాదం, తర్వాత లాంగ్వేజ్ పాలిటిక్స్ అంటారు, లింగ్విస్టిక్. అంటే మరాఠీ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా ఈ లక్షణం, ఎక్కడ పోయినా అదంటే నాకు ఇష్టం అని చెప్తుంటాడు. ఇక్కడ టీ తాగాను, అక్కడంతా వీధుల్లో తిరిగాను. అంటే లోకల్గా వాళ్ళకి అఫిలియేట్ చేసుకునే విధంగా, వాళ్ళకి ఎంపథెటిక్ ఒక ఇది వచ్చే విధంగా చేస్తాడు. కనెక్షన్ అంటాం, కనెక్షన్ ఏర్పడే విధంగా ఉపన్యాసం ఉంటుంది. అలాగే ఈయన అక్కడ అంబేద్కర్ కూడా మహారాష్ట్ర కాబట్టి అంబేద్కర్ని తీసుకొచ్చాడు. శివాజీ అంటే హిందూ మతాన్ని తీసుకున్నాడు. ఇట్లా దళితుల రిప్రజెంటేటివ్గా చెప్పుకుంటున్న అంబేద్కర్ని కూడా తీసుకున్నాడు జాగ్రత్తగా. అట్లాగే మరాఠీ ప్రాంతీయవాదాన్ని బాలాసాహెబ్ ఠాకరే ఈయన్ని తీసుకున్నాడు. బాలాసాహెబ్ ఠాకరే నాకు ఆదర్శం అని చెప్పేశాడు. ఇప్పటివరకు ఎప్పుడు చెప్పలే, అక్కడికి పోయి చెప్పేశాడు. తర్వాత శివసేన, జనసేన అన్నాడు. ప్రాంతీయ వాదంతో కూడిన జాతీయవాదం మాదన్నాడు. ఇవన్నీ మాట్లాడాడు. దీంతోపాటు హిందూ మతాన్ని కూడా ఆయన ఆవాహన చేసుకున్నాడు. జాతీయ వాదం, ఇక్కడ హిందూ మతం వేరు, జాతీయవాదం వేరు, కానీ ఈ రెండింటిని కలిపేస్తారు ఇప్పుడు బీజేపీ వాళ్ళు. అంటే నేషనలిజం ఏమో దేశం అనే ఫీలింగు ప్రధానంగా ఉండాలి, మతం కాదు. కానీ వీళ్ళు రెండింటిని మిక్స్ చేసేసారు. దీన్ని హిందూ నేషనలిజం అని పిలుస్తున్నారు. సో దేశభక్తిని మతభక్తిని రెండింటిని కలిపి ఒక టానిక్ తయారు చేసింది బీజేపీ. దాన్నే ఈయన పొందుకున్నాడు. అందుకని ఆర్ఎస్ఎస్ని పొగిడాడు. దానికి మళ్ళీ మా చిన్నప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు సమాజ సేవ ఎలా చేశారో ఈ లింక్ పెట్టాడు. అవన్నీ చూశాను నేను, షాక్ అయ్యాను, అవన్నీ చెప్పాడు. దాని తర్వాత ప్రాంతీయవాదం, ఆ మహారాష్ట్రకు సంబంధించిన ప్రాంతీయవాదానికి సంబంధించి మాట్లాడాడు. ఇది కాకుండా ఇక్కడ వరకే ఆగల, మోడీ కూడా ఆగడు ఇక్కడ వరకే. మోడీ మోడల్ ఏంటంటే జాతీయవాదం ఉంటుంది, మతతత్వం ఉంటుంది, లింగ్విస్టిక్ నేషనలిజం ఉంటుంది. వీటితో పాటు అతను యాస్పిరేషనల్ ఇండియా అంటారు. యాస్పిరేషనల్ ఇండియా యూత్ అనమాట. అంటే అభివృద్ధి, ఉద్యోగాలు, అవకాశాలు ఇవి కోరుకునే ప్రజలు కూడా గణనీయమైన సంఖ్యలో ఉంటారు. కాబట్టి దీన్ని కూడా మోడీ ఎక్కడ వదిలిపెట్టాడు, అడ్రస్ చేస్తాడు. అందుకని వికాస్ కాన్సెప్ట్ ఆయన తీసుకొచ్చాడు. దాన్ని మోడీ మోడల్ని పవన్ కళ్యాణ్ కూడా అప్లై చేస్తూ అభివృద్ధిని గురించి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. అంటే ఇటు మోడీ, అమిత్ షా, తర్వాత గడ్కరీ ముగ్గురు ఎలా దేశాన్ని అభివృద్ధి చేశారు అని చెప్పి ఆయన కొన్ని గణాంకాలు కూడా మాట్లాడాడు. అంటే ఇప్పుడు 5 ట్రిలియన్ ఎకనామీలకి మనం వెళ్ళాలి, ప్రపంచవ్యాప్తంగా మనం 5